వాళ్ళకి పోటీ చేసే అవకాశం కూడా లేదు కదా. ఇప్పుడు ఆ గ్రేష్మానే ఉంది, పాపం ఆవిడ ఎప్పుడో స్పీకర్గా చేసింది ప్రతిభా భారతి గారు. ఆ తర్వాత వాళ్ళ కుటుంబానికి ఏం లభించింది? పోనీ ఆవిడ ఏమన్నా కోట్లు కూడేసుకుందా? లేదు కదా, సిన్సియర్గా పనిచేశారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎందుకు ఇచ్చారు? ఎమ్మెల్యేకి వచ్చేటోడికి ఆర్థిక పరిస్థితులు అవి వాళ్ళ రోజున 40-50 కోట్లు ఖర్చు పెట్టాలి. అదే సందర్భంలో బీద రవిచంద్ర అయినా లేకపోతే ఇప్పుడు ఇతనైనా బీటీ నాయుడు అయినా వీళ్ళకి సంబంధించి అంతంత పెట్టి ఖర్చు పెట్టి ప్లస్ అక్కడ తిరిగి చేయడం కష్టం కాబట్టి అలా ఖర్చు పెట్టగలిగినటువంటి వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తున్నారు. ఖర్చు పెట్టలేనటువంటి వాళ్ళు ఆయా సామాజిక వర్గాల వాళ్ళు, ఏ పార్టీ అయినా సరే ఆయా సామాజిక వర్గాల వాళ్ళకి ఇచ్చేది అందుకే. ఆర్థికంగా లేనటువంటి వాళ్ళకి ఇది కూడా ఎమ్మెల్యే లెక్కే కదా, ఎమ్మెల్సీ అని మనం అంటాం, అది కూడా శాసనసభ్యులే అంతే కదా. ఆ విధమైనటువంటి ఛాన్స్ ఇస్తారనమాట ఆటోమేటిక్గా. కానీ బీటీ నాయుడుని మళ్ళీ కొనసాగించడం వెనక అంటే రాయలసీమ వైపు నుంచి ఒకటి ఇవ్వాలనే ఉద్దేశమా, లేదు అంటే ఇక్కడ సామాజిక వర్గ కోణంలో ఖచ్చితంగా ఆయనకి, ఎందుకంటే అశోక్ బాబు గారు కూడా అడిగారంట మళ్ళీ కంటిన్యూ చేయాలని, ఎందాక అనుకున్నట్టు ఎనమలకు కూడా ఇస్తారేమో మళ్ళీ అని అనుకున్నారు, కానీ ఈయనకే ఇవ్వడం వెనక ఏంటి కారణం? అదే క్యాస్ట్ ఈక్వేషన్ ఉంది, రాయలసీమ ఈక్వేషన్ ఉంది. ప్రత్యేకించి అక్కడ వీళ్ళ క్యాస్ట్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు, అనంతపురం అటు ఏరియాలో. సేమ్ టైం వాళ్ళలో అవకాశాలు తక్కువ ఉన్నటువంటిది ఉంది కాబట్టి ఇచ్చినట్టున్నారు అక్కడ. ఆ క్యాస్ట్లు ఏవైతే